తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దీర్ఘశాంతుడా, దయామయుడా, కృపామయుడా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జీవపు వెలుగా మీకే స్తుతి. వెలుగు ప్రచురించువాడా మీకే స్తోత్రం. రక్షణ శైలమా నీకే మహిమ. యెహోవా నిత్య ఆశ్రయదుర్గమా నీకే స్తుతి. ఆత్మ సంబంధమైనటువంటి బండ మీకే స్తోత్రం. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా నీకే మహిమ. నీకే మహిమ. నా హృదయమునకు ఆశ్రయ దుర్గమా నీకే స్తుతి. నా ఆశ్రయ దుర్గమా, నా శైలమా నీకే స్తోత్రం. నేను నిత్యము చూచినట్లు నా ఆశ్రయ దుర్గమా నీకే మహిమ. నా విమోచకుడా నీకే స్తుతి. నాకు సహాయకుడా నీకే స్తోత్రం. నేను నమ్ముకున్నటువంటి వాడా నీకే మహిమ. ఎవడను వేయి లేకుండా తీయువాడా నీకే స్తుతి. ఎవడను తీయి లేకుండా వేయువాడవైనటువంటి వాడా మీకే స్తోత్రం. పరలోకము నుండి దిగివచ్చినటువంటి వాడా నీకే స్తోత్రం, నీకే మహిమ. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జీవాహారమా నీకే స్తుతి. జీవనదియా మీకే మహిమ. జీవజలపు ఊట నీకే స్తుతి. జీవాధిపతి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ప్రాణమునకు దీర్ఘాయుషునకు మూలమై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. జీవవాక్యమా మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన భారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానం పరుచుకున్నారు నాయన. ఇగో తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాండ పరిణతి మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం తండ్రి. నాయన మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధులను ఒప్పుకొని వాటిని విడిచిపెడుచున్నాం తండ్రి. మా పాపములన్నీ మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవద్దని తండ్రి, ఇగో నేను సముద్ర అగాధ జలంలోని విసిరివిసిత్వని సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇక నేను మా పాపములన్నిటిని మన్నించమని తండ్రి, ఇదిగో నేను నియమము కంటే మేము తెల్లగా ఉండునట్లు నాయన ఇగో నేను మమ్మల్ని కడిగి పవిత్రపరచమని ఇసోపుతో మా పాపములు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా నాయన తండ్రి నాయన మీ కృపామహిమకు కీర్తి కలిగినట్లు నాయన ఇగోనైనా జగత్తు పునాది వేయి పడక మునిపే తండ్రి ప్రేమతో మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి మా ప్రభా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయా పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇగోనైనా సార్వత్రిక సంఘంగా ఉన్నటువంటి ఇగోనైనా విద్యార్థినులని తండ్రి నాయన ఇదిగో లోకజ్ఞానము గొప్పదని భ్రమపడకుండా తండ్రి మీ వాక్యం ప్రతిదినము నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసు యవన బిడ్డలకు, విద్యార్థినులకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. మరి ముఖ్యంగా వారు చదువు యందు శ్రద్ధ కలిగి ఏకాగ్రతమైన హృదయముతో తన స్టడీపై మనస్సు పెట్టి తండ్రి మంచి బుద్ధిని, జ్ఞానమును కాలేజీ పిల్లలకు నేను యవ్వన బిడ్డలకు నాయన ఇగో తండ్రి నాయన విద్యార్థులకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన తండ్రి కృపగల మహారాజా తండ్రి, ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మేమందరము కూడా తండ్రి ఇంద్రియ నిగ్రహములు గల వారమై తండ్రి నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన వివేకముతో, జ్ఞానముతో తండ్రి మేము నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా ప్రార్థన శక్తిని మాకు దయచేయండి. యుక్తముగా మాకు ఎలాగూ ప్రార్థన చేయవలో మేము ఎరగము నాయన తండ్రి. ఇక నేను వచ్చింపశక్యము కానీ మూలుగులతో మేము ప్రార్థన చేయనట్లు తండ్రి నాయన మా మనసుతోటూ మా ఆత్మతోటూ మేము ప్రార్థన చేయనట్టు నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మాలో విశ్వాసం అభివృద్ధిపరచము నాయన. విశ్వాసముందు నిలకడగా చివరి వరకు స్థిరముగా ఉండినట్లు నాయన మా అందరికీ నాయన సగిన సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. శరీరాశను, నేత్రాశను, జీవపుడంబను జయించుటకు తండ్రి మాకు నేర్పండి నాయన. ఇగో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు నాయన. మరి ముఖ్యంగా ఇగోనైనా ఇక టీవీ సీరియల్స్లోనే కానీ ఇక నేను మొబైల్స్లోనే కానీ తండ్రి మరి ఏ విధమైన అశ్లీల చిత్రాలే కానీ తండ్రి ఇక నేను లోకపు మాయలో మేము పడిపోకుండా, సాతాను ఉరుల నుండి పడిపోకుండా తండ్రి
మీ దయ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నాము. మరి ముఖ్యంగా తండ్రి సంఘము నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాము నాయన. సంఘములో జ్ఞానము వృద్ధి చేయండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలకు జ్ఞానమందును మనుషుల దయందును వర్ధిల్లినట్లు ఆశీర్వదించము నాయన. తండ్రి మీ జ్ఞానమందును విద్యాబుద్ధులు యందు దయచేసి మీ సన్నిధిలో మీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు నాయన, మా సంఘంలో మీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో స్థిరపరచండి నాయన. ఇగో నేను ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, వారి అవసరతలు తీర్చమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఈ లోకమునకు తండ్రి మీరున్న లోకానికి మేము రావటానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచేయండి. మేము పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను బ్రతుకున్నట్లు మాకు నేర్పండి నాయన. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇంకో తండ్రి మేము విశ్వాసమందు స్థిరముగా ఉండి సాతాను క్రియలను లయపరచుటకు మా పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇప్పటికే లోక మాయలోను, నేత్రాసులను, సాతాను ఉరులోను చిక్కున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, వారిని విడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మా ఇంటిని కానీ, మా ఇంట్లో ఉన్నటువంటి వారిని గలిబిలి చేస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇక నాయన మా రక్షకుడును యేసుప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి బంధిస్తున్నాను ఆయన. సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థన చేయకుండా తండ్రి ఎందరినో బిడ్డలను, ఎన్నో ఆత్మలను ఆటంకపరుచున్న ప్రతి దురాత్మ శక్తులను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బంధిస్తున్నాను ఆయన. సహాయం చేయండి తండ్రి. నాయన మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అడ్డగిస్తున్న ప్రతి సాతాను శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మేము బంధిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, మీరు ఏది భూలోకమందు బంధించబడినా అది పరలోకమందును బంధించబడినని సెలవిస్తున్నారు. మేము భూలోకమందు ఏది విప్పబడినో అది మేము పరలోకములందు కూడా విప్పబడినని సెలవిస్తున్నారు. నాయన మీ మాటను బట్టి తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇక తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి సిద్ధపాటు దయచేయండి ఆయన. ఇక నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క అవసరతల్లోనూ తండ్రి వారి శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ ఏ సమస్యలో ఉన్నా విడిపించండి ఆయన. ఆత్మఫలాలు పండే విధంగా సహాయం చేయండి. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు, రక్షణ లేనటువంటి కుటుంబాలకు రక్షణ దయచేయండి. నాయన నాయన భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాకుండా, భార్య రక్షణలోనికి వస్తే నాయన భర్త రక్షణలోకి రాలేనటువంటి బిడ్డలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కుటుంబాలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాలతో పాటు తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కొడుగుడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుతున్నాం. రోగంతో బాధపడుతున్న బిడ్డలు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలని, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయండి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని క్షేమకరంగా తండ్రి వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించండి. నాయన డ్యూటీలకి, ఆఫీసులకి, ఉద్యోగాల సమయంలో వెళుతున్న బిడ్డలని తండ్రి వారి పని పట్ల మీరు తోడేయండి. సాయంకాలం వారి పని పట్ల ఊహించుకొని క్షేమకరంగా వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం. గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సుఖప్రసవం వారికి దయచేయండి. ఇంకా పిల్ల తల్లి తండ్రి ఇద్దరు తండ్రి క్షేమకరంగా ఉండునట్లు నాయన సహాయం చేయండి. మరి ముఖ్యంగా పిల్లలు లేని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నాయన వారిని జ్ఞాపకం చేసుకొని వారి గర్భాలు తెరవని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు శాంతిని, సమాధానాలను, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. నశించున్న వారికి వెర్రితనం కానీ, రక్షింపడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నటువంటి సువార్త ప్రకాశం వారి హృదయాల్లో వెలుగొందునట్లు నాయన సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి మన దేశంలో ఉన్నటువంటి అధికారులనే కానీ, డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ నాయన ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి. దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు, కార్మికులు ఉన్నారు నాయన, ఉద్యోగస్తులు ఉన్నారు తండ్రి. కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలకి అందరికీ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే గనక ఆయన బంధింపబడిన వారిని
విడిపించే వారిని వర్ధిల్ల చేయవాడు నీవే గనక తండ్రి ఇగో బిడ్డలను యవన బిడ్డలు అందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని పిల్లల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని జతపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా శోధనలోను వేదనలోను పడిపోకున్నట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా శోధన జయించడానికి కావాల్సినటువంటి శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా బుద్ధిగల కన్యకుల వలె మేము సిద్ధపాటు కలిగి లేఖనములను దేవుని శక్తిని ఎరున్నట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. నిబ్బరమైన బుద్ధి గలవారమై పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లునైనా మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. మనిషి కుమారుని ఎదుట మేము నిందారహితగా నిలబడటకు శక్తిని సమాధానం ఒక అనుగ్రహించమని తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన ఇక తండ్రి మేమందరము కూడా మా కుటుంబాలతో పాటు మీరున్న లోకానికి రావడానికి కావలసిన కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన తండ్రి అడిగి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజమే నాయన. ఇక తండ్రి మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.